హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ రేణు. ఈరోజు మనము మొక్కజొన్న వడలు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న, ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, చక్కెర, తగినంత ఉప్పు. మామూలుగా అయితే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. నేను దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన పాలకూరను కూడా తీసుకుంటున్నాను. మన ఇష్టం, ఏదైనా కూర వేసుకోవచ్చు. ఇవి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయాలి కచ్చాపచ్చగా. దీంట్లోనే మొక్కజొన్న గింజలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదే పసుపు, కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ విధంగానే చేసి వడలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోలేదు, కానీ హెల్దీగా ఉంటుంది కాబట్టి కొత్తిమీర, కరివేపాకుని 5-6 సార్లు నీటిలో మంచిగా కడిగి వేసుకుంటున్నాను. ఈ విధంగా నూనె వేడెక్కించుకొని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వడల్లాగా ఈ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నూనె నుంచి నూనె లేకుండా తీసి గిన్నెలోకి వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోనికి రాకపోతే పాల పేపర్ కానీ నూనె పేపర్ కానీ తీసుకొని ఏదైనా కవర్ తీసుకొని ఈ విధంగా తీసి నీటిలో అద్దుకొని చేయి ఈ విధంగా పెట్టి ఇవి మొక్కజొన్న వడలు కాబట్టి రంగును పెట్టవసరం లేదు. మొక్కజొన్న వడలు రెడీ. ఇది ఉట్టిగా తిన్నా కానీ, టమాటా కేచప్తో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది.